స్తోత్రం 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 స్తోత్రం. కీర్తనీయుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధతలో మహనీయుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. దయా కిరీటాన్ని మాపై నుంచి దేవా నూతనమైనటువంటి ఒక రోజున నిన్ను ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని ధన్యతను నాయన మాకు ఇచ్చిన్నారు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రములు నాయన. సాయంకాల సమయంలో ఇక జన్మదినం కూడికను ప్రార్థనాపూర్వకంగా ప్రారంభిస్తుండగా విస్తారమైన నీ కృపను అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఆరంభం నుంచి అంతం వరకు నాయన మీరే భారం ఎత్తి ఆశీర్వకరంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము స్వామి. నీకు స్తోత్రాలు వందనాలు. పాటలు పాడుచుండగా నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోనండి యేసయ్యా. నీకు స్తోత్రాలు. ప్రారంభం అల్పంగా ఉన్నను ముగింపు మహామహిమకరంగా ఉండినట్లుగా నీ ఆత్మ కార్యములు మీరు జరిగించండి స్వామి. నీకు స్తోత్రాలు వందనాలు. సౌండ్ సిస్టాన్ని ఆపరేట్ చేసే వారికి విస్తారమైన నీ కృపను సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి యేసయ్యా. నీకు స్తోత్రాలు. వాయిద్యాలు వాయించిన వారికి నాయన విస్తారమైనటువంటి నీ కృపను నీ అభిషేకాన్ని దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు. కరెంటు నీ స్వాధీనంలో ఉంచుకోండి. వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి. నిన్ను ఆరాధించుకునే నాయన చక్కటి వాతావరణాన్ని దేవా సాయంకాల సమయంలో దయచేయమని ప్రార్థిస్తున్నాము స్వామి. నీకు స్తోత్రాలు. ఇలా వేసి జన సమూహాలను మీరు నడిపించు దేవునిగా గొప్ప కార్యాలు మీరు జరిగించండి నాయన. నీకు స్తోత్రాలు. సేవకులు నాయన నీ చేతికి అప్పగిస్తుండగా బలమైనటువంటి పాత్రగా మీ సాయంకాల సమయంలో మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం. నూతనమైనటువంటి వాక్కులను ప్రకటనలను మీరు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. నూతనమైనటువంటి ఉజ్జీవం కలుగునట్లుగా నూతనమైనటువంటి కార్యాలు జరుగునట్లుగా నీ సేవకుని మీరు అభిషేకించండి ప్రభువా. నీకు స్తోత్రాలు. నవనూతనమైనటువంటి కార్యాలు మీరు జరిగించండి యేసయ్యా. నీకు స్తోత్రాలు. ఈ సేవకుని నాయన నోటికి బోరగా మీరు వాడుకోండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఏడింతల అభిషేకము చేత నింపండి స్వామి. నీకు స్తోత్రాలు. ఆరంభం నుంచి ఎంతవరకు నాయన మీరే ఆత్మస్వరూపిగా అదృశ్య దేవునిగా భారం ఎత్తి నడిపించి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతును నిన్నే లోకరక్షకుడా ఆరాధింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించేసా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా నిన్ను నీవుంటే భయమే లేదయ్యా నా
నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. మహాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, విసారమైన నీ కృప నాపై చూపిదివి. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, విసారమైన నీ కృప నాపై చూపిదివి. బలమైన ఘనమైన నీ నామమందు వర్షించి ఉదయించి కీర్తించి కనబడుతుంది యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిర్మలమైన నీ మనసే నా అంకితం చేశావు, నీతోనే జీవింప కన్ను కొనిపోయేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. మహాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలు దీపముగా వెలుగుచున్నవాడా. లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. మహాపూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. ಹಲ್ಲೆಲೂಯಾ. ಮೊದಲನೇದಾಗಿ ನಾವು ಒಂದು ಕನ್ನಡ ಹಾಡನ್ನು ಹಾಡೋಣ. ಈ ಒಂದು ಸಾಯಂಕಾಲ ಸಮಯದಲ್ಲಿ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ನೋಡುವಂಥ ಕರ್ತನು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದ ಕೃಪೆಗಾಗಿ ನಾವು ಕರ್ತನನ್ನು ನಾವು ಸ್ತುತಿಸಿ ಆರಾಧಿಸುವಂಥ ಈ ಒಂದು ಸಾಯಂಕಾಲ ಸಮಯದಲ್ಲಿ ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಕೂಡಿ ಬಂದಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕದ ವಂದನೆಗಳನ್ನು ನಾವು ಸಮರ್ಪಣೆ ಮಾಡ್ತಿದ್ದೇನೆ. ಈ ಒಂದು ಸಾಯಂಕಾಲ ಸಮಯದಲ್ಲಿ ಒಂದು ಕನ್ನಡ ಹಾಡನ್ನು ಹಾಡಿ ಆತ ನಾವನ್ನು ಘನಪಡಿಸೋಣ. ಕಳವಳ ಎಂದೆಂದಿಗೂ ಬೇಡ ಎಂಬ ಕನ್ನಡ ಹಾಡು
ನಾವೆಲ್ಲರೂ ಉತ್ಸಾಹವುಳ್ಳರಾಗಿ ಕರ್ತನನ್ನು ಆರಾಧಿಸಿ ಆತ ನಮ್ಮನ್ನು ಕೊಂಡಾಡಿ ಘನಪಡಿಸೋಣ. ಕಳವಳ ಎಂದೆಂದಿಗೂ ಬೇಡ, ಕೈ ಬಿಡುವುದಿಲ್ಲ ಕರ್ತನು. ಕಳವಳ ಎಂದೆಂದಿಗೂ ಬೇಡ, ಕೈ ಬಿಡುವುದಿಲ್ಲ ಕರ್ತನು. ಕಳವಳ ಎಂದೆಂದಿಗೂ ಬೇಡ. ಮುಳ್ಳಿನ ಕಿರೀಟವನ್ನು ಸತ್ತವೆಲ್ಲ ನಿನಗಾಗಿ, ಮುಳ್ಳಿನ ಕಿರೀಟವನ್ನು ಸತ್ತವೆಲ್ಲ ನಿನಗಾಗಿ ಈಸೇತು ಸುರಿಸಿದನು, ಈಸೇತು ಸುರಿಸಿದನು. ನಿನ್ನ ಪರಿಶುದ್ಧವಾಗಲಿ, ನಿನ್ನ ಪರಿಶುದ್ಧವಾಗಲಿ. ಕಳವಳ ಎಂದೆಂದಿಗೂ ಬೇಡ, ಕೈ ಬಿಡುವುದಿಲ್ಲ ಕರ್ತನು. ಕಳವಳ ಎಂದೆಂದಿಗೂ ಬೇಡ. ಗಲ್ಗದ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಗಾಯವಾದ ಯೇಸುವನ್ನು ನೋಡು, ಗಲ್ಗದ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಗಾಯವಾದ ಯೇಸುವನ್ನು ನೋಡು. ಕೈ ಹಿಡಿದು ನಡೆಸುವರು, ಯೇಸು ಕೈ ಚಾಚಿ ಕರೆಯುತ್ತಿದ್ದ. ಕೈ ಹಿಡಿದು ನಡೆಸುವರು, ಯೇಸು ಕೈ ಚಾಚಿ ಕರೆಯುತ್ತಿದ್ದ. ನಿನ್ನ ಕಣ್ಣೀರಿಂದ ಓಡಿಸ, ನಿನ್ನ ಕಣ್ಣೀರಿಂದ ಓಡಿಸ. ಕಳವಳ ಎಂದೆಂದಿಗೂ ಬೇಡ, ಕೈ ಬಿಡುವುದಿಲ್ಲ ಕರ್ತನು. ಕಳವಳ ಎಂದೆಂದಿಗೂ ಬೇಡ. ಕಾಲವೆಲ್ಲ ಜೊತೆಯಿದ್ದು ಕೈ ಹಿಡಿದು ನಡೆಸುವರು, ಯೇಸು ಕಾಲವೆಲ್ಲ ಜೊತೆಯಿದ್ದು ಕೈ ಹಿಡಿದು ನಡೆಸುವರು. ಕಣ್ಣೀರು ಬರೆಸುವರು, ಯೇಸು ಕಣ್ಣೀರು ಬರೆಸುವರು. ನಿನ್ನ ಕೈ ಬಿಡದೆ ಕಾಯುವರು, ನಿನ್ನ ಕೈ ಬಿಡದೆ ಕಾಯುವರು. ಕಳವಳ ಎಂದೆಂದಿಗೂ ಬೇಡ, ಕೈ ಬಿಡುವುದಿಲ್ಲ ಕರ್ತನು. ಕಳವಳ ಎಂದೆಂದಿಗೂ ಬೇಡ.
ಬೆಳಕು ನೀನು ಎದ್ದೇಳು ಬೆಳಗಿತು ಲೋಕದ ಬೆಳಕು ನೀನು ಎದ್ದೇಳು ಬೆಳಗಿತು ಬೆಟ್ಟದ ಮೇಲಿರುವ ಪಾಟನವೋ ಬೆಟ್ಟದ ಮೇಲಿರುವ ಪಾಟನವೋ ಮರೆಯಾಗಿ ಇರುವುದಿಲ್ಲ ಮರೆಯಾಗಿ ಇರುವುದಿಲ್ಲ ಕಳವಳ ಎಂದೆಂದಿಗೂ ಬೇಡ ಕೈ ಬಿಡುವುದಿಲ್ಲ ಕರ್ತನೋ ಕಳವಳ ಎಂದೆಂದಿಗೂ ಬೇಡ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. हिंदी मेरे महबूब प्यारे मसीहा किसी जगह तेरी जलवा नहीं है किसी जगह तेरी सूरत नहीं है హిందీ హాడు మనమందరం కలిసి మీకు అర్థమవుతుంది తెలియదు నాకు తెలియదు కనుక ఈ సమయంలో దేవుడు మనకందరికీ సహాయం చేసిన గాక ఏ పాటను అర్థం చేసుకునే దానికి. मेरे महबूब प्यारे मसीहा किसी जगह तेरी जलवा नहीं है ఏమో హిందీ మనమందరం కలిసి పాడుకుందాం. मेरे महबूब प्यारे मसीहा किसी जगह तेरा जलवा नहीं है किसी जगह तेरी शोहरत नहीं है किसी जगह तेरा चर्चा नहीं है मेरे महबूब मेरे महबूब प्यारे मसीहा मेरे महबूब प्यारे मसीहा किसी जगह तेरा जलवा नहीं है किसी जगह तेरे औरत नहीं है किसी जगह तेरा चर्चा नहीं है. हालेलुया. मेरे महबूब दुनिया में आया वो के पापों का बोझ उठाया मेरे महबूब दुनिया में आया वो के पापों का बोझ उठाया तेरे कदमों पे होता नहीं जो तेरे कदमों पे होता नहीं जो कोई चिरदा वो चिरदा नहीं है मेरे महबूब प्यारे मसीहा मेरे महबूब प्यारे मसीहा किसी जगह तेरा जलवा नहीं है किसी जगह तेरी शोहरत नहीं है किसी जगह तेरा चर्चा नहीं है. सुना है तुझको, आँख वालों ने देखा है तुझको, कान वालों ने सुना है तुझको। तुझको
महबूब प्यारे मसीहा, मेरे महबूब प्यारे मसीहा, किसी जगह तेरा जलवा नहीं है, किसी जगह तेरी शोहरत नहीं है, किसी जगह तेरा चर्चा नहीं है। Glory, hallelujah. लोग पीते हैं पीकर गिर जाते हैं, मैं तो पीता हूँ दर्शी मसीह का। लोग पीते हैं पीकर गिर जाते हैं, मैं तो पीता हूँ गिरता नहीं है। लोग पीते हैं पीकर गिर जाते हैं, मैं तो पीता हूँ गिरता नहीं है। मैं तो पीता हूँ दर्शी मसीह के, मैं तो पीता हूँ दर्शी मसीह के। वो तो अंगूर का हीरा नहीं है, वो तो अंगूर का हीरा नहीं है। मेरे महबूब प्यारे मसीहा, मेरे महबूब प्यारे मसीहा, किसी जगह तेरा जलवा नहीं है, किसी जगह तेरी शोहरत नहीं है, किसी जगह तेरा चर्चा नहीं है। ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో పచ్చిక గల చోట్ల పరుండ చేసిదివే జీవజలములు త్రాగనిచ్చిదివే పచ్చిక గల చోట్ల పరుండ చేసిదివే జీవజలములు త్రాగనిచ్చిదివే నా ప్రాణమునకు చేద తీర్చితివే నీతియు శాంతియు నాకిచ్చితివే నా ప్రాణమునకు చేద తీర్చితివే నీతియు శాంతియు నాకిచ్చితివే ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో
గాఢాంధకారపు లోయలలో నేను సంసరించిన దేనికి భయపడను. గాఢాంధకారపు లోయలలో నేను సంసరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. నీ దయలో నీ కృపలో అని పాట పాడుకుందాం. దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయా గతకాలము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగ నన్ను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగ నన్ను చూడగా ఓదార్పువైనా చెంత నీవే ఉంచినావు, నా కన్నీరుని కవితలో దాచి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా. నీవెనా మార్గము, నీవెనా జీవము, నీవెనా గమ్యము, నీవెనా సత్యము. నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము.
యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి. బట్టి పాత్రను మహిమతో నింపి మగము నీవైతివి. యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి. బట్టి పాత్రను మహిమతో నింపి మగము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నామది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం. నీవెనా తోడుగా, నీవెనా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా, నా చేయి పట్టి నన్ను నీతో నడుపు దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము. నీ దయలో నీ నీడలో కాదుమయ జీవితాంతము. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. చేరిన దైవ సేవకులకి, చేరిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాం. తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, నా యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. తల్లి ఒడిలో ఒదిగి ఉన్నప్పుడు వాక్యమనే పాలతో పెంచిన దేవా. తల్లి ఒడిలో ఒదిగి ఉన్నప్పుడు
వాక్యమని పాలతో పెంచిన దేవా, ముళ్ళ పొదలు చెక్కియున్నప్పుడు వెదకి రక్షించిన కాపాడిన తల్లి, నీ ప్రేమకు అద్దులెవరు వేయగలరు యేసయ్యా, వేవేళ్ళ నోళ్ళతో కొనియాడెదనయ్యా, నీ ప్రేమకు అద్దులెవరు వేయగలరు యేసయ్యా, వేవేళ్ళ నోళ్ళతో కొనియాడెదనయ్యా, వేవేళ్ళ నోళ్ళతో కొనియాడెదనయ్యా. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. ఈ మంచి లేని నన్ను నిన్నగా ప్రేమించి నీ సిలువ రక్తముతో కొంటివి దేవా, ఈ మంచి లేని నన్ను నిన్నగా ప్రేమించి నీ సిలువ రక్తముతో కొంటివి దేవా, లోక ప్రేమలన్నీ నీటి మూటలవుగా శాశ్వత ప్రేమతో పెంచిన దేవా, నీ ప్రేమను నేనెలా వర్ణించెదనయ్యా, ఏమిచ్చి నీ రుణం నే తీర్చెదనయ్యా, నీ ప్రేమను నేనెలా వర్ణించెదనయ్యా, ఏమిచ్చి నీ రుణం నే తీర్చెదనయ్యా, ఏమిచ్చి నీ రుణం నే తీర్చెదనయ్యా. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ, తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ, యేసుని ప్రేమ నా 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 యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్దామండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. సమయంలో శ్వేత ప్రియాంక కలిసి పాట పాడి ప్రభువును నామం మహింపరుస్తారు. పరిపాలక జగతికి నీవే ఆధారమా, జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా, ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడేదా నిరతము స్తోత్రగానము. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా, జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా.
పరిపాలక జగతికి నీవే ఆధారమా సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను కనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా కనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా జీవితమంతా నీ కల్పించి నీ రుణమునే తీర్చనా జీవితమంతా నీ కల్పించి నీ రుణమునే తీర్చనా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా
పరిపాలక జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడేదా నిరతము ప్రేమ గీతము యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా హల్లెలూయా భావము నీకేనయా ఆశ్రయుడానా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావము నీకేనయా విశ్వవిజేతము సత్య విధాతము నిత్య మహిమకు ఆధారము నీవు విశ్వవిజేతము సత్య విధాతము నిత్య మహిమకు ఆధారము నీవు లోక సాగరాన కృంగిన వేళ నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి నన్ను చేరదీసిన నిర్మలుడా నీకేనయ్యా ఆరాధనా నీకేనయ్యా స్తుతి ఆరాధనా నీకేనయ్యా ఆరాధనా నీకేనయ్యా స్తుతి ఆరాధనా ఆశ్రయుడానా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా తెల్లని వెన్నెల కాంతివి నీవు చల్లని మమతల మనసే నీవు తెల్లని వెన్నెల కాంతివి నీవు చల్లని మమతల మనసే నీవు కరుణను చూపి కలుషము పాపి నన్ను ప్రేమించిన ప్రేమము నీవు కరుణను చూపి కలుషము పాపి నన్ను ప్రేమించిన ప్రేమము నీవు జనులకు దైవం జగతికి రూపం నీవుగాక ఎవరున్నారు జనులకు దైవం జగతికి దీపం నీవుగాక ఎవరున్నారు నీవే నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహారాజు నీవే నీవే ఈ సృష్టిలో కొనియాడబడుచున్న మహారాజువు ఆశ్రయుడానా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావము నీకేనయా ఆశ్రయుడానా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావము నీకేనయా జీవిత దినములు అధికములగునని వాగ్దానము చేసి దీవించితివి జీవిత దినములు అధికములగునని వాగ్దానము చేసి దీవించితివి ఆపత్కాలమున అండగా నిలిచి ఆశల జాడలు చూపించితివి ఆపత్కాలమున అండగా నిలిచి ఆశల జాడలు చూపించితివి శ్రీమంతుడ
అనురాగమే నీ ఐశ్వర్యమా సాత్వికమే నీ సౌందర్యమా అనురాగమే నీ ఐశ్వర్యమా సాత్వికమే నీ సౌందర్యమా ఆశ్రయుడానా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావం నీకేనయ్యా ఆశ్రయుడానా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావం నీకేనయ్యా నీ చిత్తముకై అరుణోదయమున అర్పించెదను నా స్తుతి అర్పణ నీ చిత్తముకై అరుణోదయమున అర్పించెదను నా స్తుతి అర్పణ పరిశుద్ధులలో నీ స్వాస్యము యొక్క మహిమైశ్వర్యమునే పొందుటకు పరిశుద్ధులలో నీ స్వాస్యము యొక్క మహిమైశ్వర్యమునే పొందుటకు ప్రతి విషయములో స్తుతి చెల్లించుచు పరిశుద్ధాత్మలో ప్రార్థించెదను ప్రతి విషయములో స్తుతి చెల్లించుచు పరిశుద్ధాత్మలో ప్రార్థించెదను పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీ చిత్తమే నాలో నెరవేర్చుమా పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీ చిత్తమే నాలో నెరవేర్చుమా ఆశ్రయుడా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావం నీకేనయ్యా ఆశ్రయుడా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావం నీకేనయ్యా విశ్వవిజేతము సత్య విధాతము నిత్య మహిమకు ఆధారము నీవు విశ్వవిజేతము సత్య విధాతము నిత్య మహిమకు ఆధారము నీవు లోక సాగరాల కృంగిన వేళ నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి నన్ను చేరదీసిన నిర్మలుడా నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా స్తుతి ఆరాధన నీకేనయ్యా ఆరాధన నీకేనయ్యా స్తుతి ఆరాధన నీకేనయ్యా స్తుతి ఆరాధన మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నిత్య నివాసమైన మా తండ్రి, మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు. అహరోను శ్వేతను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని ప్రేమించి వారి జీవితంలో మీరు చేసిన కార్యములన్నిటి కొరకై దేవా మీకు వేలాది స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ నేను ఆరాధిస్తూ ఘనపరుస్తూ పూజిస్తూ హెచ్చిస్తూ మహింపరుస్తుంటున్నాం. వారిని మీరు ఆశీర్వదించావు, దీవించావు. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యమని, గర్భఫలం దేవుడిచ్చు బహుమానమని, యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు ఉంటివారని, నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారని దేవా వారిని స్వాస్థ్యంగాను బహుమానంగాను బాణములుగాను అలాగే తండ్రి ఒలీవ మొక్కలుగాను అహరోనుకు శ్వేతకు విరిచిన ఇద్దరు పిల్లల కొరకై స్తోత్రములు. ఒకసారి పాపనిచ్చావు, రెండోసారి బాబునిచ్చావు. నువ్వు చేసిన మేలుకై ప్రభా కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు. బాబు ప్రశాంత్ కుమార్ని మీరు ప్రేమించి గడిచిన సంవత్సరం అంతా కూడా ప్రతి దినము ప్రతి క్షణము ప్రతి వారం ప్రతి నెల 365 రోజులు క్షేమంగా కాపాడి
ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి మనుషుల దయ నీ దయ కూడా పిడ మీద చూపించి మరొక నూతన సంవత్సరంలో గత రాత్రి 12 తర్వాతనే ప్రవేశింపజేశావు. ఈరోజు కుటుంబం నేను స్తుతించి గణపరచుడికై ఈ కూడికను ప్రభా మీరు ఏర్పరచుకుంటూ సహాయం చేసినందుకై స్తోత్రాలు. సంవత్సరం దయాకిరీటం మీరు ధరింపజేశావు. నీ జాడులు సారం వెదజలుచున్నవి తండ్రి. మరి కొండలని ఆనందం నడికట్టుగా ధరించుకొంచున్నవని సెలవిచ్చినట్లుగా తండ్రి కుటుంబంలోనూ మీరు ఇచ్చిన ఈ ఆశీర్వాదం ఆనందం సమాధానం కొరకై స్తోత్రాలు. ప్రశాంత్ కుమార్ను దీవించు, ఆశీర్వదించు. జ్వరంతో నడిమి నామూలు ముట్టి స్వస్థపరచు, మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంకా ముందున్న సంవత్సరం అంతా కూడా నీ ఆశీర్వాదం పొంది ఇంకా ఆశీర్వదించబట్టుకో. జ్ఞానాత్మతో జ్ఞానమందులు నింపబడి వర్ధిల్లునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా ఫ్రూటీని కూడా మీరు దీవించండి. ఆహారం శ్వేతను కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి తల్లిదండ్రులుగా, మాదిరి అయిన తల్లిదండ్రులుగా పిల్లల్ని ఎందు భయభక్తుల్లో పెంచుటకు కావలసిన మారు మనసు, రక్షణ, ఆత్మీయ ఎదుగుదల, ఆనందం వారి బిడ్డలు కలిగి వారిని తండ్రి సరైన మార్గంలో పెంచుటకు కావాల్సిన శక్తిని ఇవ్వండి. యేషమన్న గారిని, ఎలిసన్న గారిని కూడా దీవించండి. కుటుంబీకులందరినీ పేరు పేరు మీరు ఆశీర్వదించమని వాక్య వర్తమానం అందించబోతుండగా తండ్రి మీ ఆత్మ స్థలం అందించి మీ రక్తం ఈ ప్రాంతంలో ప్రోక్షించి నిర్జీవ పరిస్థితులనే దూరపరిచి అందరికీ కావలసిన క్షేమకరమైన మాటలు ఇచ్చి మారు మనసు రక్షణ లేని వారికి రక్షణార్థమైన సువార్తను, రక్షించబడిన వారికి ప్రభావ విశ్వాసమును ఎదుగుదల కావాల్సిన మాటలను, బిడ్డలు పెంచుటకు తల్లిదండ్రులకు కావాల్సినటువంటి తండ్రి ఈ వాక్యపు జీవపు మాటలను ఇచ్చి మీరు సహాయం చేసే సమయం అంతా దీవించి ఆశీర్వదించి నడిపించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ పుట్టినరోజు కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. చేతులపైకి ఎత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. సంతోషంగా చెప్పండి. ఇంచుమించు కొద్దిసేపు మనం దేవుని వాక్యం వినాలి. ప్రశాంత్ కుమార్ బర్త్డే సందర్భంగా దేవుడు మనల్ని అందరినీ ఇక్కడ సమకూర్ప చేశాడు. ఏది ఏమైనా సంవత్సరం రోజులు దేవుడు ప్రశాంత్ కుమార్ని ఆయన కృపలో భద్రపరిచారు. సహోదరుడు అహరోనుకు చక్కటి కుమార్తె మొదటిగా ఇచ్చారు. తర్వాత రెండవ కుమారుడు చక్కటి కుమార్ని దేవుడు అందించాడు. ఇలా కృతజ్ఞతగా దేవుని నామాన్ని మహిమపరచటం, దేవుణ్ణి స్తుతించటం చాలా విలువైంది. చక్కగా పాటలు పాడి యేసయ్య నామాన్ని స్తుతించటం చాలా గొప్పది. నిజమేనండి. ఆ బిడ్డను సంవత్సరం కాపాడబడటం అనేది చాలా విలువైంది. సంవత్సరం దినములు ప్రతి దినం దేవుని కాపుదలలో, దేవుని ఆశీర్వాదంలో దేవుడు ఆ బిడ్డను నడిపిస్తూ వచ్చాడు. ఇంకా రాబోతున్న దినాల్లో చక్కటి దయాకిరీటం ధరింపచేసి ఆయన కృపా వాత్సల్యం బిడ్డపైన ఉంచి నిరంతరం యేసయ్య తోడుగా ఉండి కుటుంబానికి, బిడ్డకు దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదం ఉండాలని సేవకుడుగా నేను కూడా కోరుకుంటున్నాను. నిజంగా ఇలా ప్రతి సంవత్సరము నిజంగా దేవుడి కుటుంబానికి స్తుతించే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఎంతమందికి కూర్చొని మీరు అంత వాక్య వినాలని ఆశ ఉందో చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. లేదు పాస్టర్ గారు మాట్లాడడానికి వచ్చాను హల్లెలూయా చెప్పండి. కొంతమంది అన్నిటికీ హల్లెలూయా చెప్తారు, అన్నిటికీ చేతులు పైకెత్తి హల్లెలూయా అంటారు. కొద్దిసేపు విన్న దేవుని వాక్యాన్ని మనం చాలా శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యం విన్న ద్వారా మన కుటుంబాలు దీవించబడతాయి, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. దేవుని వాక్యం అనేది చాలా గొప్పది. ఈ పుట్టినరోజు ఏర్పాటు చేసిన కుటుంబంలో చిన్న బాబుకు దేవుని వాక్యం ఏమీ అర్థం కాదు. కానీ పెద్దలైన మనం
దేవుని వాక్యాన్ని కాస్త గ్రహించాలి, దేవుని వాక్యానుసారంగా జీవించటం, అలాగు నేర్చుకోవటం, వాటి విధానం తెలుసుకోవాలి. అందుకనే మీరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే ఒక హాఫ్ అన్ అవర్లో కార్యక్రమాన్ని ముగించుకుంటాం. తొందరగా ఎవరింటికి వాళ్ళు సిద్ధపడి మనం వెళ్ళగలుగుతాం. దేవుని వాక్యం ద్వారా చాలా కుటుంబాలు దీవించబడటము, దేవుని వాక్యం ద్వారా ఆశీర్వాదం పొందటము, దేవుని వాక్యం ద్వారా కుటుంబాలు విస్తరించటము, కుటుంబాల్లో అత్యధికమైన దీవెనలు పొందటం మనం చూస్తుంటాం. ఈరోజు కూడా దేవుని వాక్యం అనేది మనం వినటం ద్వారా విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్యం ద్వారా మన కుటుంబాలకు క్షేమం కలుగుతుంది. దేవుని వాక్యం ఎవరైతే వాటిని అర్థం చేసుకొని చక్కగా గైకొని వాటి ప్రకారం జీవించగలుగుతారో వారి కుటుంబాలు అంతకంతకు వర్ధిల్లే అనుభవాన్ని మనం చూస్తుంటాం. కొందరు ఇలాంటి కూటాలకు ఏదో టైంపాస్గా వచ్చి సమయం గడుపుకొని పోయే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. కొందరు మాత్రం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని ఆసక్తిగా విని ఆ విధంగా కొనసాగించాలనే ఆశ కలిగిన వాళ్ళు ఉంటారు. నేను కూడా, మీరు కూడా చక్కగా దేవుని వాక్యం వినాలనే ఉన్నారు. చక్కగా దేవుని వాక్యం విందాం. దేవుని వాక్యం ద్వారా మన కుటుంబాలు దీవెన కలుగును గాక. మరి ముఖ్యంగా ఈ ప్రార్థన ద్వారా ఈ కుటుంబానికి ఆశీర్వాదం కలుగును గాక. ఈ గుడారంలో బిడ్డలందరినీ దేవుడు దీవించును గాక. ఈ ప్రార్థన కూడికను బట్టి ఈ గ్రామాన్ని కూడా దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో వచ్చిన వాక్యం మీకు చదివి వినిపిస్తాను. నిర్గమాకాండం బైబిల్ తీయనందరూ. నిర్గమాకాండం 2వ అధ్యాయం 2వ అధ్యాయము 9వ వాక్యం చదవండి ఎవరైనా. నిర్గమాకాండం 2వ అధ్యాయము 9వ వాక్యం. ఫరో కుమార్తె ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు పాలిచ్చి పెంచుము. చేతుల పైకి తల్లిలో చెప్పండి. చక్కగా ఇప్పుడు నా వైపు చూడాలి, బిగ్గరగా నా వైపు చూసి చెప్పండి. ఎవరు కుమార్తె? నోరు చెప్పాలి. ఎవరు కుమార్తె? ఫరో కుమార్తె. మీరు గమనించండి, ఈ బిడ్డను నా కొరకు పెంచమని చెబుతుంది. ఎవరి కొరకండి? ఏంటండి మాట్లాడరా? ఎవరి కొరకు? నా కొరకు. అంటే మీరు గమనించండి, ఐగుప్తు అంటే, ఫరో కుమార్తె అంటే, ఫరో అంటే ఈ సాతాను సంబంధించిన వాళ్ళు, అపవాది సంబంధించిన వాళ్ళు. మీరు బాగా నా మాటలు వినాలి. పెంచమంటుంది బిడ్డను, నా కొరకు పెంచమంటుంది. కానీ మీరు గమనించాల్సిన విషయం, లోకము సాతాన్ యొక్క అనుభవాలు, సాతాన్ యొక్క కుయుక్తి ఉద్దేశాలు చెప్పే అనుభవం ఏంటంటే, నా కొరకు ఈ బిడ్డను పెంచండి. వాస్తవానికి ఆ బిడ్డ సంగతి మీకు బాగా తెలుసు. మోషే అనే వ్యక్తి బాగా తెలుసు. వాస్తవానికి ఆ ఐగుప్తు దేశంలో ఆ ఫరో కుమార్తె నా కొరకు ఈ బిడ్డను పెంచండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, మనం బిడ్డలను ఆత్మ సంబంధంగా లేక దేవుని బిడ్డలుగా దేవుని కొరకు పెంచేవారిగా ఉండాలి. ఈమె చెప్పే విషయం ఏంటంటే, నా కొరకు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బాగా నా మాటలు ఆలకించాలి. ఈ రోజున కూడా కొంతమంది బిడ్డలను పెంచుతున్నారు. ఆమె అయితే అపవాది సంబంధించిన అనుభవం ఎలా అయితే ఉంటుందో, కొంతమందికి కూడా లోక సంబంధమైన అనుభవాలు కొంతమందికి బిడ్డలను పెంచుతున్నారు. వారు పెంచే అనుభవం ఏంటంటే అపవాది సంబంధించిన అనుభవాలు. ఫరో కుమార్తె ఎలాగైతే ఉందో అపవాదిని కూర్చున్న అనుభవాలు, కొన్ని ఉద్దేశాలు చాలామంది తన కొరకే అపవాది సంబంధించిన నియమం కోసమే పెంచుతున్న ఉద్దేశం. ఇలా లోకంలో మనం గమనిస్తే
చాలామంది లోక సంబంధమైన అనుభవాలు, అపవాది సంబంధించిన క్రియలు నేర్చుకొని ఆత్మ సంబంధంగా జీవించకుండా లోక సంబంధమైన అనుభవాలు కలిగి జీవించటం, వెనకబడిపోతున్న ఉద్దేశాలు బాగా తెలుసు. ఐగుప్తు దేశంలో ఫరో కుమార్తె నా కొరకు పెంచమందంటే ఐగుప్తులో ఉన్న క్రమాలు, ఐగుప్తులో ఉన్న నియమాలు, వాటి అనుభవాలు, వాటి ఉద్దేశాలు, అంటే ఆ బిడ్డకు చక్కగా నా కొరకు పెంచని ఫరో కుమార్తె చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారు, మీరు గమనించాలి, బిడ్డలను లోక సంబంధమైన అనుభవాల్లో పెంచే ఉద్దేశం ఉండకూడదండి. అపవాది సంబంధించిన అనుభవాల్లో బిడ్డలను పెంచకూడదండి. బిడ్డలను పెంచే విధానం ఏంటంటే ఆత్మ సంబంధంగా బిడ్డలను పెంచాలి. దేవుని మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఆత్మ సంబంధంగా బిడ్డలను ఎప్పుడైతే పెంచుతామో ఆ బిడ్డల పట్ల దేవుడు వారికి తోడుగా ఉండి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కుమార్తెను పెంచే విధానం మీకు బాగా తెలుసు. మోసే తల్లే చక్కగా పెంచింది. ఈమె మాత్రం నా కొరకు పెంచనే కొన్ని అనుభవాలు, ఐగుప్తి ఉద్దేశాలు, ఐగుప్తి కట్టడాలు, ఐగుప్తి యొక్క అనుభవాలు, నియమాలు చాలా చక్కగా అవన్నీ నేర్పించి ఆమె చేసే ఉద్దేశం ఆ అనుభవాలు. కానీ బిడ్డలను పెంచేది మాత్రం ఆత్మ సంబంధంగా ఒక తల్లి అయినా, ఒక తండ్రి అయినా, ఒక కుటుంబమైనా బిడ్డలను భక్తిగా పెంచాలి, ఆత్మ సంబంధంగా పెంచాలి. అలా ఎవరైతే మనం పెంచగలుగుతామో, ఎవరైతే ఆ మనసు ఉండగలుగుతుందో వారి కుటుంబాల్లో ఆ బిడ్డలను దేవుడు ఆశీర్వదించునుగాక. మీకు బాగా తెలుసు, నా వైపే మీరు చూడాలి. బైబిల్లో హన్నా అనే సహోదరు ఉంది. మీరు చూడండి, మొదటి సమూయేలు గ్రంథం, ఆ మాట గమనించండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం బాగా గమనించాలన్నమాట. 23వ వాక్యం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 23వ వాక్యం చదువుకుంటూ వద్దాం. కాబట్టి చదవండి అక్క. అలాగే నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, పాలు మాన్పించు వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను. కాగా అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించేంత వరకు అతన్ని పెంచుతూ ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. 28వ వాక్యం చూడండి అక్క. అలాగే 28వ వాక్యం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను అని చెప్పెను. అలా చెప్తున్నానే అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే ముఖ్యను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు తలల పైకెత్తి నా వైపు మీరు బాగా చూడాలి. ఈవిడ నేర్పిన విధానం ఏంటంటే, పెంచే విధానం ఏంటంటే భక్తిగా పెంచుతుంది. ఎలా పెంచుతుందండి? భక్తిగా పెంచటం ప్రారంభించింది. దేవుని సన్నిధిలో ఉండి ఆ బిడ్డకు చక్కగా దగ్గర తీసుకొని కొన్ని చక్కటి విషయాలు నేర్పించి ఆత్మ సంబంధంగా విషయం అర్థమయ్యేట్టుగా మాట్లాడుతూ పెంచే విధానం చిన్ననాటి నుంచి చక్కటి ఆత్మ సంబంధమైన పాలిస్తూ మంచిగా పెంచిన విధానం అంటే భక్తిలో పెంచింది. అందుకే అతను ఆ చిన్న పిల్లవాడు అలా ప్రతిష్ఠించుతూనే యెహోవాకు సాగిలపడి మురుక్కెను. ఆ తల్లి ఏం చెప్పలేదు. కారణం ఏంటంటే భక్తిలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి జీవితానికి ఆత్మ సంబంధంగా భక్తిగా ఉన్న కుటుంబాలు ఆత్మ సంబంధమైన జీవితం కలిగి ఆత్మ సంబంధం ఉద్దేశం కలిగి వాళ్ళకు వాళ్ళే సాగిలపడే నమస్కరించే ఉద్దేశం వారి వ్యక్తిగత జీవితంలో ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన కుటుంబ వ్యవస్థలైనా సరే, మన పిల్లలు ఉన్నారు. ఈరోజు ప్రశాంత్ కుమార్ ఉన్నాడు. ఆ బిడ్డకు ఏమీ తెలియదు, చిన్న బిడ్డ. కానీ తల్లిదండ్రులైన వారు, కుటుంబముగా పెద్దలైన వారు పిల్లలను భక్తి మార్గములో నడిపించాలి, లేక భక్తి మార్గములో పెంచాలి. అలా ఎప్పుడైతే మనం పెంచుతూ ఉంటామో
ఆ అనుభవాలు కలిగి ఉంటారో ఆత్మ సంబంధంగా ప్రతి విషయంలో మన కళ్ళ ముందే మన పిల్లలు ఎదుగుతూ దీవించబడుతూ ఆత్మ సంబంధంగా ఉంటూ ఆత్మ సంబంధమైన ఉద్దేశాలు కలిగి ఆత్మ సంబంధమైన తలంపులు కలిగి అలా ఎదుగుతూ ఉంటారండి. ఒకవేళ భక్తి లేకుండా లోకపరంగా బిడ్డలను పెంచగలిగితే వారి జీవితంలో భక్తి నేర్చుకోలేరండి, భక్తి పరంగా ఉండరండి. కొందరి కుటుంబాలు చూస్తుంటామండి, ఆదివారం చర్చికి వెళ్తారు, మిగతా రోజులు మళ్ళీ లోకపరంగా ఉంటారు. అంటే ఆ పిల్లలు కూడా ఆదివారం వాళ్ళతో చర్చికి వెళ్తారు, మిగతా రోజులు ఎలా ఉంటారు? లోకపరంగానే ఉంటారు. కారణం ఏంటంటే పిల్లలైన వారు తల్లిదండ్రులు బాగా గమనిస్తుంటారు. ఆత్మ సంబంధులా లోక సంబంధంగా ఉన్నారా, ఎలాంటి ఉద్దేశం ఉంది పిల్లలకు మాత్రం బాగా తెలుసండి. మీరు గమనించండి, కుటుంబంలో తల్లిని తండ్రిని బాగా పిల్లలు ప్రతి క్షణం చూస్తారు. మీరు కోపడుతున్నారా, మీరు నవ్వుతున్నారా, మీరు ఆత్మ సంబంధంగా ఉంటున్నారా, లేక మీరు గొడవ పడుతున్నారా, మీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందో నిజంగా మిమ్మల్ని గురించి మీ ఇంటి పక్కన తెలుసో తెలియదో కానీ ఎదుగుతున్న కుమార్తె కానీ కుమారుడు కానీ చిన్న బిడ్డకు మాత్రం మిమ్మల్ని గురించి బాగా తెలుసు. ఎందుకంటే మీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, మీ తలంపులు ఎలా ఉన్నాయి, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఉద్దేశంతో కుటుంబ వ్యవస్థలో ఉంటున్నారు, ఆ బిడ్డను భక్తి కలిగిన అనుభవంలో పెంచుతున్నారా, లోకపరమైన ఉద్దేశం కలిగి ఉంటున్నారా. అందుకనే బిడ్డలంట ఆత్మ సంబంధంగా అన్నీ గుర్తిరుగుతారండి. ఫరో కుమార్తె అందే అపవాది సంబంధించిన అనుభవాలండి, అపవాది సంబంధించిన క్రియలండి. కానీ భక్తిగా ఉండే అనుభవాలు వేరు, అపవాది సంబంధించిన అనుభవాలు వేరు. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలు మీరు గమనించండి, లోకపరంగా లోక అనుభవాలు, సినిమాలు, షికార్లు, లోక సంబంధమైన ఉద్దేశాలు జీవిస్తున్నారంటే వారి జీవితంలో అపవాది లక్షణాలు ఉన్నాయి, అపవాది నేర్పింపులు ఉన్నాయి, అపవాది తంత్రాలు పనిచేస్తున్నాయి. అందుకే వారి జీవితంలో వాటి అలవాటు కలిగి, వాటి ఉద్దేశం కలిగి, వాటి తలంపు కలిగి జీవిస్తున్నారు. వాక్యం అంటది, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పండి, పెద్దవాడైనా సరే దాని నుంచి తొలగిపోడు. వాక్యం మనకు బాగా తెలుసు, వాక్యానుసారంగా జీవించాలని ఆశపడాలి. మన పిల్లలను, మన కుమార్తెలను, మన కుమారులను వాక్యానుసారంగా చక్కగా నడిపించాలి, వాక్యానుసారంగా చక్కగా భక్తి మార్గం నేర్పించాలి. ఎప్పుడైతే భక్తి మార్గం నేర్పిస్తూ ఉన్నామో వాళ్ళు చక్కటి భక్తి ఆత్మ సంబంధంగా తెలుసుకుంటారండి. లోకపరమైన ఉద్దేశాలు అర్థం కావారు, ఆత్మ సంబంధంగానే ఉద్దేశిస్తారు, ఆత్మ సంబంధంగానే తెలుసుకుంటారు, ఆత్మ సంబంధంగానే ఉండగలుగుతారు. ఈరోజు చాలామంది కుటుంబాలు చూస్తే తల్లిదండ్రుల వారు చాలా ఆత్మీయులుగా ఉంటున్నారు, పిల్లలు చూస్తే లోకపరంగా జీవిస్తున్నారు. మరి కారణం ఏంటంటే వాళ్ళు బైబిల్ వాక్యం చెప్తూ చల్లగన్నా ఉండు, ఎలా ఉండాలండి, వెచ్చగైనా ఉండు, నిలువెచ్చగా మాత్రము అంటే ఇలాంటివి గమనించి వాళ్ళు చెప్పే ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు మాట్లాడే ఉద్దేశం ఏంటంటే అన్నీ చూస్తున్న వాళ్ళు వాళ్ళ జీవితం ఏంటంటే అందుకే మేము దేవుని మందిరానికి రాకుండా ఈ లోకంలో తిరుగుతున్నాం అంటారు. అంటే అపవాది వాళ్ళని పెంచిన విధానం, అపవాది తంత్రాలు కొన్ని ఉన్నాయి, అపవాది లక్షణాలు ఉన్నాయి, అపవాది ఉద్దేశాలు ఉన్నాయి. అపవాది అనేవాడు మనిషి జీవితంలో చాలా కువిక్తిలో పడగొడతాడు, చాలా వెనుకబడిన జీవితం అనుగ్రహిస్తాడు. కానీ దేవుని బిడ్డలమైన మనము మన పిల్లలను మాత్రం భక్తి మార్గంలో పెంచాలి. దేవుని సన్నిధికి తీసుకెళ్ళటం కానీ, దేవుని మందిరంలో ఉండటం కానీ, చక్కగా పెద్దలైన వారికి విలువిచ్చి జీవించడం కానీ, ఎప్పుడైతే ఈ భక్తి మార్గంలో మనం నడిపిస్తుంటామో ప్రతి విషయంలో వాళ్ళ తల్లి సమయంలో చెప్పలేదయ్యా నమస్కరించని చెప్పలేదు, చెప్పకుండానే సాగిలపడి యెహోవాకు నమస్కరించాడు. కారణం ఏంటంటే భక్తి మార్గంలో నడిపించే వారికి అనుభవాలు తెలుసుకుంటారు. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డరా, మన వాళ్ళు చాలామంది ఒక దైవ సేవకుడు ఇంటికి వస్తే అప్పుడు మాత్రమే చిన్న బిడ్డను అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎత్తుకొని అప్పుడు అంటారు, రే నాన్న చిన్నోడా పాస్టర్ గారు వచ్చారు వందనాలు చెప్పు, అప్పుడు మాత్రమే చెప్పగలుగుతారు. మిగతా సమయంలో మాత్రం ఇలాంటి ఆలోచనలు ఉండవు. అందుకే వాడికి చెప్పాలంటే మనసు రాదు. అప్పుడు వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ ఈ చెయ్యి పట్టుకొని జోడించి చెప్పురా నువ్వు అంటారు. కారణం ఏంటంటే ఆ అనుభవం అనేది రోజు ఉండదు, ఎప్పుడో దైవ సేవకుడు వచ్చినప్పుడు మాత్రమే అలా చెప్పమంటే వానికి మనసు రాదు. కానీ రోజు అదే ప్రాక్టీస్ ఉంటే ఇంట్లో లేవగానే ఒక తల్లి తండ్రి లేక కుమారుడు కుమార్తె ఒకరికొకరు వందనాలు చెప్పుకొని ఆత్మ సంబంధంగా భక్తి మార్గంలో జీవించగలిగితే
భక్తి మార్గంలో ఉండగలిగితే వారు ఎప్పుడు ఆత్మ సంబంధమైన అనుభవాలే ఉండగలుగుతారు. అలాంటి లేదు. కారణం ఏంటంటే పాస్టర్ గారు వచ్చినప్పుడు మాత్రమే భక్తి కొందరికి. మీరు కూడా అదే తోవలు ఉన్నారేంటి? పాస్టర్ గారు వచ్చినప్పుడు మాత్రమే గుర్తుకు వస్తుంది, మిగతా సమయంలో మాత్రం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని చెప్పుకోవాలి? ఈరోజున మనిషి జీవితంలో అలా ప్రారంభించారు. దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నారు. అపవాది చాలామంది నడిపిస్తుంది. అపవాది క్రియలు మనిషి జీవితంలో పొందుకుంటున్నారు. చాలామంది వెనకబడిపోతున్నారు. మనిషి వ్యక్తిగత జీవితం తెలుసుకోవాల్సిన విషయం. కొన్ని నష్టపోయే సందర్భాలు ఉన్నాయి. ఆత్మీయుడు పిల్లలను కానీ కుటుంబ వ్యవస్థ కానీ ఒక భక్తిపరంగా కుటుంబాన్ని భక్తిగా జీవించడం, మన పిల్లలను నడిపించడం, మన పిల్లలకు నేర్పించడం, ఇది కలిగిన జీవితం మన కుటుంబ వ్యవస్థలో మన కుటుంబంలో ఉండాలి. ఇది కనుక మనం కోల్పోయామంటే దేవుని బిడ్డలు అపవాది పిల్లలుగా మారిపోతారు. ఏం చేస్తారు? ఎవరికి? ఈ రోజున తాగి తిరుగుతున్నారు. ఎచ్చలవిడితనం, లోకపరంగా షికారులు, దేవుని వాక్యం వినని తెలియదు, దేవుని మందిరానికి వెళ్ళని తెలియదు. కారణం ఏంటంటే ప్రారంభం నుంచి నేర్పించే ఉద్దేశం లేదు. వాళ్ళు ఆత్మ సంబంధంగా పెరగలేదు. అపవాది తంత్రాలతో, అపవాది క్రియలతో వాళ్ళ కుటుంబ వ్యవస్థ నడిచిన ఉద్దేశమని వాక్యం తెలియజేస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, వాడంట తన కొరకే పెంచుకుంటాడంట. ఎవరి కోసమంట? వింటున్నారండి? ఎవరి కోసమంట? తన కోసమే పెంచుకుంటాడంట. ఎందుకురా వీడు సిగరెట్ తాగుతున్నాడు, ఎందుకురా సరాయి తాగుతున్నాడు, ఎందుకురా ఇప్పుడు బ్యాంది చుట్టూ తిరుగుతా అంటే తన కోసమే పెంచుకున్నాడు. అందుకని వాడే వాడుకుంటాడు, వాని పనే చేసుకుంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలని మీరు గమనించండి. కొన్ని ఉద్దేశాలు మనిషి వ్యక్తిగత జీవితంలో మరి అర్థం కాదు. ఆమె కూడా తన కోసమే పెంచమని చెప్పిందంట. అపవాది క్రియలు చూశారండి, అపవాది తంత్రాలు చూశారండి. నేను చెప్పే విషయం ఏంటంటే మన పిల్లలకు హన్నా చూడండి భక్తి మార్గములో పిల్లలను పెంచింది. ఆ బిడ్డ ఎలా ఉండాలో, ఏమి చేయాలో, ఎలాంటి జీవితం జీవించాలో, దేవుని మందిరంలో ఎలాంటి బ్రతుకు బతకాలో, ఆత్మ సంబంధంగా ఎలాంటి ఉద్దేశం ఉండాలో, ఆత్మ సంబంధం తలంపు కలిగి, ఆత్మ సంబంధం ఉద్దేశం కలిగి చిన్ననాటి నుంచి ఎంత చక్కగా భక్తి మార్గంలో తల్లి పెంచిందండి. నేను అంటాను, తల్లిదండ్రులైన మనము, పెద్దలైన వారు పిల్లలను భక్తి మార్గంలో పెంచే కృప మనకు అందరికీ దయచేయును గాక. అలాంటి అనుభవం చేతుపైకి తల్లిలో చెప్పండి, సంతోషంగా చెప్పండి. అపవాది తంత్రములు ఏ కుటుంబంలో ఉండకుండా ఉండును గాక. మన పిల్లలంతా యేసయ్య బిడ్డలుగా ఉండును గాక. యేసయ్య బిడ్డలుగా జీవించే కృప దయచేయును గాక. మంచి లక్షణాలు ఉండును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలు మంచి అనుభవాలు నేర్పిస్తే నేర్చుకుంటారండి. ఈరోజున ఆత్మీయ జీవితంలో మనం గమనించాలి. ఒక పిల్లవాడు తాగుబోతులుగా మారుతున్నాడంటే, ఒక కుటుంబంలో అల్లరిగా మారుతున్నాడంటే, లోక సంబంధన అపవాద తంత్రములు ఉంటున్నాయంటే కుటుంబంలో పెంచడం సరిగ్గా లేదు. పెంచడం ఏ కుటుంబం సరిగ్గా ఉంటుందో, ఏ వ్యక్తి భక్తిగా పెంచగలుగుతారో ఆ కుటుంబంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉండి భక్తి మార్గంలో పిల్లలు నడిపిస్తాడు. పిల్లలకు కావాల్సిన మంచి అనుభవాన్ని దేవుడే చేయబట్టుకుని నడిపించును గాక. అందుకు కదా అన్నా జీవితంలో, ఆ బిడ్డ జీవితంలో చక్కటి మార్గం అండి, చక్కటి ఉద్దేశం అండి. నిజంగా దేవుని మందిరంలోండి ఎంత ఆత్మ సంబంధమైన ఉద్దేశం అండి, ఎంతటి చక్కటి ఉద్దేశం అండి. అలాంటి అనుభవం మన పిల్లలందరికీ దేవుడు దయచేయునుగాక. ఎంతమందికి విశ్వాసం ఉంది భక్తి మార్గం పిల్లలు నేర్పించాలని? చెప్పండి, గట్టిగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పి చదివిస్తాను, చిన్న మాట. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, రాజుల 2వ గ్రంథం, చిన్న మాట చదివి ముందుకు వెళ్తాను. 2వ గ్రంథం 2వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 23వ వాక్యం చూడండి అక్క. ఆ మాటలు మీరు బాగా గమనించాలి, చదవండి అక్క. అక్కడ నుండి అతడు దైవజనుడు బేతేలుకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవన పోవుచుండగా బాలులు పట్టణంలో నుంచి వచ్చి బోడివాడా ఎక్కిపోము, బోడివాడా ఎక్కిపోమని చూశారండి. ఎవరిని అపహాసం చేస్తున్నారు? అందరు వింటున్నారా? ఎవరిని అపహాసం చేస్తున్నారు? అక్కడ చూస్తారండి మీరు అందరూ. దైవ సేవకుని పట్టుకొని, బహుశా ఆయనకు తలలో వెంట్రుకలు రాలిపోయినాయి, వయసు అయిపోయింది. వీళ్ళందరూ ఏమంటున్నారు?
బోడివాడా బోడివాడా అని అపహాసం చేసే మనసు ఉండొచ్చునా పిల్లలకు? అపహాసం చేసే తలంపు ఉండొచ్చునా? అలా అపహాసం చేస్తున్నారు కాబట్టి వారి జీవితంలో నిజంగా ఎలుగుబంట్లు వచ్చి పీకేసి తినేసేయండి వారి జీవితంలో. కారణం ఏంటి తెలుసా? అపహాసం నేర్పించకూడదు పిల్లలకు. అపహాసం తలంపులు పిల్లలకు ఉండకూడదు. ఈ అపహాసం అనేది సాతాను గారికి సంబంధించిన అనుభవాలు, అపవాది తంత్రములు ఇవన్నీ. మన పిల్లలకు భక్తి నేర్పాలి కానీ అపహాసం నేర్పకూడదు. దేవుని బిడ్డలమైన మనము, ఆత్మ సంబంధంగా జీవిస్తున్న మనము, మన పిల్లలు ఎలాగుండాలో ఒక ఉద్దేశం కలిగి ఆత్మ సంబంధం ఉద్దేశం కలిగి మంచి అనుభవాలే నేర్పించాలి. లోక సంబంధమైన అనుభవాలు మన పిల్లలకు ఉండకూడదు, అలవాటు చేయకూడదు, వాటి ఉద్దేశం రాకూడదు. మరి లోక సంబంధంగా అపహాసం చేస్తున్నారంటే పిల్లల జీవితం ఏమైనా బాగుపడిందా? చెప్పండి, ఎదురుస్తుంది ఏమైనా బాగుపడింది వాళ్ళ పిల్లల జీవితం? లేదే. కారణం ఏంటంటే అపహాసం చేసే పిల్లలుగా ఉంటున్నారు, అపహాసం చేసే పిల్లలుగా జీవిస్తున్నారు, జోకులు వేసే పిల్లలుగా ఉంటున్నారు, సరదాలు చెప్పుకునే పిల్లలుగా ఉంటున్నారు. దైవ సేవకుని గురించి జోకులా? దైవ సేవకుని గురించి లోక సంబంధమైన ఉద్దేశమా? ఇది మనిషి జీవితంలో ఉండకూడదండి. పిల్లలు బాలులు అంటే అందుకే వాళ్ళకు తెలియకనే, వాళ్ళకు చెప్పేవాళ్ళు లేకనే, వాళ్ళు నేర్చుకునే ఉద్దేశంలోనే జోకులు వేస్తూ బోడివాడా 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 అన్నాడు. అందుకే వారి జీవితంలో వెనుకబడిపోయిన అనుభవం అండి. నేనంటాను, మన పిల్లలకు మాత్రము భక్తి కలిగిన ఉద్దేశం దేవుడు దయచేయునుగాక. అలాంటి మనసు దేవుడు నేర్పించునుగాక. దేవునికి సంతోషంగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. కారణం ఏంటంటే అపహాసం నేర్పిస్తూ వస్తున్నావు, అపహాసంలోనే ఉన్నారు, పాపిష్టితనంలోనే ఉన్నారు. దేవుని సేవ చేయొచ్చు కానీ పిల్లల పరిస్థితి ఎలా ఉంది? కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది? పిల్లల బ్రతుకు ఎలా ఉంటుంది? ఆత్మ సంబంధంగా జీవించవలసిన వారు, తండ్రి తర్వాత బైబిల్ ప్రకటించవలసిన వాళ్ళు, దేవునితో జీవించవలసిన కుటుంబం వ్యవస్థ ఉండవలసిన వారు ఈ రోజున మనిషి జీవితంలో కారణం ఏంటంటే వారి జీవితంలో భక్తి నేర్పించలేదు. దేవుని మందిరంలో ఉన్నాడు ఏలి, తన పిల్లలు ఎలా ఉన్నారు, తన కుటుంబ ప్రవర్తన ఎలా ఉంది? ఆత్మ సంబంధంగా జీవించవలసిన అవసరం కాకుండా లోక సంబంధమైన తలంపు, లోక సంబంధమైన ఉద్దేశం. ఒక దైవజనుడై ఉండి ఒక పిల్లలకు నేర్పించవలసిన విషయాలు భక్తి మార్గంలో పెంచాలి, భక్తిని గురించిన అనుభవాలు తెలియచేయాలి. తను గద్దించలేదంట, తను చెప్పలేదంట, అందుకే తన జీవితం అపహాసంగా మారిపోయింది. మీ పిల్లలు కనుక, నేను చేతులు దండ పెడుతున్నాను, మీ పిల్లలు కనుక మీరు నేర్పించకపోతే మీ పిల్లలు అపహాసం చేసే పిల్లలుగా మారిపోతారు. మీరే నేర్పించాలంటే భక్తి మార్గం నేర్పించి కృప దయచేయునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆత్మ సంబంధమైన కుటుంబ వ్యవస్థ, అది కుమార్తె కావచ్చు, అబ్బాయి కావచ్చు, కుటుంబ వ్యవస్థ భక్తి మార్గంలో కుటుంబాన్ని చక్కగా నడిపించే కుటుంబంగా ఉండాలి. ఆ పిల్లలు ఆత్మ సంబంధంగా జీవించాలి, ఆత్మ సంబంధమైన ఉద్దేశం కలిగి కొనసాగించాలి. అలా లేనిచో గద్దించకుండా ఇష్టం వచ్చిన ప్రవర్తించే వాళ్ళు పోతూ ఉంటే ఒకరోజు నష్టమయ్యే సందర్భాలు ఉన్నాయి. దైవ సేవకుడు చెప్తున్నాను, మన పిల్లలు ఎలా ఉన్నారో మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. మన పిల్లలకు ఎలాంటి విషయాలు నేర్పించాలో మనం అర్థం చేసుకోవాలి. మన పిల్లలు ఏ విషయాలు నేర్పిస్తే బాగుపడతారో అవి తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అపవాది ద్వారా కుటుంబంలో ఎన్నో మార్పులు కలుగుతున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దేవుని సేవకుడిగా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. కుటుంబ వ్యవస్థలో భక్తి కలిగిన మార్గం నేర్పించాలండి. భక్తి కలిగిన మార్గం నేర్పిస్తే కుటుంబానికి ఎంత ఆశీర్వాదం అండి, ఎంత దీవెనండి. నిజంగా కొంతమంది తల్లులు ఉన్నారండి, వాటిని నేర్పించడానికే వాటి మనసుతో కొంతమందికి ఉంటుంది. బైబిల్లో ఒక చిన్న మాట చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథం చూడండి, ఒక మాట 22వ అధ్యాయము 3వ వాక్యం చూడండి అక్క. 22వ అధ్యాయం 3వ వాక్యం. దుర్మార్గంగా ప్రవర్తించుటకు ఎవరు నేర్పారయ్యా? ఇలాంటి తల్లులు కూడా ఉంటారా? చెప్పండి అమ్మ, తల్లులారా నవ్వి చూడాలి. ఇట్లాంటి తల్లులు కూడా ఉంటారా? మళ్ళీ చదవండి ఒక్కోసారి. దుర్మార్గంగా ప్రవర్తించుటకు
అతని తల్లి అతనికి నేర్పుతూ వచ్చను గనుక అతడును నడిచెను. చెడు నడత, చెడు పనులు, చెడు తలంపులు. ఎందుకంటే తల్లి నేర్పిన ఉద్దేశం దుర్మార్గ పనులు. బాగా గమనిస్తున్నారా? బైబిల్ రాయబడిన మాటది. దుర్మార్గ పనులు నేర్పే ఉద్దేశం ఒక తల్లి అలా చేయొచ్చునా? ఒక తల్లికి ఇలాంటి మనసు ఉండొచ్చునా? ఒక తల్లి నేర్పించాల్సిన ఉద్దేశం ఏంటి? భక్తి కలిగిన మార్గం నేర్పించాలి. ఆత్మ సంబంధమైన ఉద్దేశం పునాది వేయాలి. ఆత్మ సంబంధమైన కుటుంబాలుగా నడవాలి. కానీ ఈ తల్లి అంట దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పిస్తుందంట. కొంతమంది తల్లులు చూస్తూ ఉంటామండి, ఏదో పొరపాటు తప్పు చేసినారు, ఒకరికొకరు కొట్టుకుంటారు. కొంతమంది తల్లు రే వాడిని గనక వాడిని తల నా ముందు పెట్టాలరా, అప్పుడు నా కొడుకు. ఇంత దుర్మార్గపు తల్లు చూశారండి, పాపిష్టి పనులు చూశారండి. కారణం ఏంటంటే వారి జీవితంలో దుర్మార్గత నేర్పుతారు పిల్లలకు. ఈరోజున మన వ్యక్తిగత జీవితంలో మనం గమనించాలి. ఒక తల్లిగా పిల్లలకు ఏమి నేర్పించాలో తెలుసుకోవాలి. ఆత్మ సంబంధంగా ఉండాలండి. ఆత్మ సంబంధం ఉద్దేశం కలిగి ఉండాలండి. పిల్లలకు ఏదంటే అది నేర్పించామంటే వాళ్ళ పిల్లల జీవితంలో కళ్ళ ముందే పాడైపోతారండి. కళ్ళ ముందే జీవితాలు పతనం అవుతాయండి. కానీ దేవుని బిడ్డలుగా మనము చక్కగా పునాది వేసుకొని భక్తి మార్గంలో పిల్లలకు నేర్పించాలని ఒక సేవకుడిగా గుర్తు చేస్తున్నానండి. కానీ ఈరోజు మనం అందరు ఇక్కడ కూడుకున్నామంటే మన ప్రశాంత్ కుమార్ బర్త్డే సందర్భంగా బిగ్గరగా హల్లెలూయా చెప్పండి, సంతోషంగా చెప్పండి. ఆ బిడ్డను కూడా ఆత్మ సంబంధంగా దేవుడు నడిపించునుగాక, దేవుడు సహాయం చేయునుగాక. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి కలిగిన మార్గంలో ఒక బిడ్డ ఎదుగుతున్నప్పుడు, అదే తల్లిదండ్రులకు నడుపుతున్నప్పుడు వాళ్ళ ప్రణాళిక ప్రత్యేకంగా ఉంటుందండి. కనుక ఒక బిడ్డకు ఒక దర్శనం ఉండి, ఒక తలంపు ఉండి, ఒక ఆలోచన ఉంటే దేవుడే ఆ బిడ్డకు చేయి పట్టుకొని నడిపిస్తూ కొన్ని మంచి విషయాలు చెప్తూ ఆత్మ సంబంధంగా నడిపించే అనుభవాలు ఉంటాయి. మీరు బాగా గమనించండి. బైబిల్లో యోసేపు ఉన్నాడు. బాగా వినాలి, ముగిస్తున్న 10 నిమిషాలండి. బైబిల్లో యోసేపు ఉన్నాడు. బైబిల్లో యోసేపు వాళ్ళ నాన్న గురించి ఏం చెప్పుకుంటాం? మోసగాడు యాకోబు. వాళ్ళ తండ్రి ఎవరండి? మోసగాడు. వాళ్ళ అమ్మ గురించి ఏం చెప్పుకుంటాం? దొంగది అని చెప్పుకుంటాం. రాహేలు ఎలాంటిది? దొంగది అని చెప్పుకుంటాం. తర్వాత అన్నదమ్ములు ఉన్నారే, నరహంతకులు అని చెప్పుకుంటాం. చెల్లి ఉందే, తిరుగుబోతురాలని చెప్పుకుంటాం. కానీ ఎంతమందిని గురించి చెప్పుకున్నా ఇతడు మాత్రం పరిశుద్ధుడు, దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటంటే ఆత్మ సంబంధంగా దేవుడు దర్శనం ఇచ్చాడు, దేవుడు నడిపిస్తున్నాడు, ఆత్మ సంబంధమైన పునాది వేసుకున్నాడు. నేనంటాను, ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. లోకస్తులు ఎన్నో అనుభవాలు, ఉద్దేశాలు ఉంటాయి. కానీ మనం దేవుని వైపు చూసి, దేవుని ముఖాంతరం చూసి ఆత్మ సంబంధంగా మన అడుగులు వేయాలి. మన కుటుంబం నడవాలి, మన కుటుంబ వ్యవస్థ జీవించాలి. ఇలాంటి తలంపు మన ఉద్దేశానికి ఉండాలి. అలా ఉంటే చాలా ఆశీర్వాదం అండి, చాలా దీవెనండి. ఈ రోజున మన కుటుంబ వ్యవస్థలో మన పిల్లలకు ఎలాంటి విషయాలు నేర్పించగలుగుతున్నాం, ఎలాంటి ఉద్దేశాలు కలిగి జీవించగలుగుతున్నాం. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాను, పిల్లలకు నేర్పించే అనుభవాలను బట్టి మన కళ్ళ ముందే ఎదిగే భాగ్యం దయచేయునుగాక, ఇలాంటి ఉద్దేశం దయచేయునుగాక. నేను మీకు ఒకటి చెప్పగలుగుతాను, పిల్లలు ఎలా పెంచాలి? భక్తి మార్గంలో పెంచే కృప మనకందరికీ దయచేయునుగాక. చెప్దాం, చేతుల పైకెత్తి బిగ్గరగా చెప్దాం, సంతోషంగా చెప్దాం, హల్లెలూయా. ఒకటి మాత్రం వాస్తవం అండి, మీరు భక్తిలో పెంచాలని ప్రయాసపడితే మీ ప్రయాస ఫలించునుగాక. ఎందుకంటే ఏది వ్యర్థం కాదండి. నాకు తెలిసిన ఒక తండ్రి గారు ఉన్నాడు. అన్న, రోజు నా కుమారునికి చెప్పానన్నా, 1 గంట బైబిల్ చదువునానా, 1 గంట బైబిల్ చదువునానంటే వస్తాడంట, పుస్తకాలు పక్కన పడేస్తాడంట. ఎంత చెప్పిన కూడా, డాడీ నన్ను విసిగించకో, ఎన్నిసార్లు చెప్పినా వినవేంటి అని చెప్పి రోజు గొడవ పెట్టుకుంటాడంట. తండ్రి అంటాడంట, 1 గంట చదువురానన్నా. మళ్ళీ నాకు వచ్చి, అన్న మా బాబుకు చెప్తున్నా, 1 గంట బైబిల్ చదవమని చెప్తాన్నా, ప్రార్థన చేయండి అన్న. చదువుతలే అన్న, ప్రార్థన చేద్దాం. కొంతకాలం తర్వాత ఆ తండ్రి గారు కళ్ళు మూసారండి. ఆ కళ్ళు మూసిన తర్వాత సమాధి దగ్గరికి పోయి చాలాసార్లు ఈ తండ్రి కుమారుడు బైబిల్ చదవాలని చెప్పేవాడు. చాలా సందర్భాలు మాట్లాడంటే ఆ సందర్భాలు కొడుకు మైకు పట్టుకొని కన్నీళ్ళు పెట్టి ఏడ్చి, మా నాన్న ఎన్నోసార్లు నన్ను చర్చికి రమ్మన్నాడు, ఎన్నోసార్లు బైబిల్ చదవమన్నాడు,
నేను మూర్ఖంగా ప్రవర్తించి బైబిల్ చదవలేదు, మీ అందరి పక్షం చెప్పగలుగుతున్నాను. ఇక నుంచి నేను బైబిల్ చదువుతాను, చర్చికి రాగలుగుతాను అని చెప్పి తీర్మానం చేసుకుని చర్చికి వస్తూ బైబిల్ చదువుతూ ఆత్మ సంబంధమైన బిడ్డగా మారిపోయాడు. కారణం ఏంటంటే మనం పడిన ప్రయాస ఏది వ్యర్థం కాదు. ఒకరోజు మాత్రం ఫలిస్తుంది. భక్తి నేర్పించగలిగితే, ఆత్మ సంబంధంగా జీవించగలిగితే, ఆత్మ సంబంధం ఉద్దేశాలు మాత్రం కుటుంబంలో వస్తాయి. ఈ రోజున మనం చక్కటి ఆత్మ సంబంధమైన భక్తి మార్గం నేర్పగలిగితే మనం ఎంతో ఇసుకుపడుతుండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, కష్టతరంగా ఉండొచ్చు, కానీ నేర్పించాలి. అలాంటి ఉద్దేశాలు చెప్పాలి. అలాంటి తంత్రములు మనం నేర్పించి, చక్కటి ఉద్దేశం నేర్పించి ఆత్మ సంబంధంగా పునాది వేయాలి. ఇలా ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితంలో ఉండగలుగుతామో ఒకరోజు మాత్రం మన పిల్లలు మన కళ్ళ ముందే చక్కగా ఆత్మ సంబంధంగా ఎదిగే కృప దయచేయును గాక. ఒకవేళ బ్రతికిండంగా జరగకపోతే నువ్వు కళ్ళు మూసిన తర్వాత అయినా నీ తర్వాత నీ పిల్లలు ఆత్మ సంబంధంగా ఉండగలుగుతారు. ఎందుకంటే నువ్వు చేసిన ప్రయాస వ్యర్థం కాదు, నువ్వు చెప్పిన ప్రయాస వ్యర్థం కాదు, నువ్వు ప్రార్థించిన విధానం వ్యర్థం కాదు, నువ్వు మొరపెట్టింది వ్యర్థం కాదు, అది దీవెనకరంగా ఉంటుంది. కానీ నీ వంతులు నువ్వు చెప్పాలి, నీ వంతులు నువ్వు చేయాలి. నువ్వు చేయకుండా పిల్లల్ని వెంట పెట్టుకొని వాళ్ళని గనపరుచుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళని కష్టపెట్టకుండా ఆ ఏలి కుమార్లాగా నీ జీవితం ఉంటే కనుక నష్టపోయే సందర్భాలు ఉన్నాయని వాక్యం తెలియజేస్తుంది. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడిగా మీకు గుర్తు చేస్తున్నాను, ఇలాంటి అనుభవాలు యేసయ్య ఇదిగో ఇక్కడున్న మన అందరికీ నేర్పించును గాక. ఏం నేర్పించాలి? ఏంటండి? భోజనం తినటమా? ఏం నేర్పించాలి? భక్తి కలిగిన మార్గం అంటే చక్కగా దారిలో పోయేటప్పుడు చేయి పట్టుకొని నడిపించాలి, ఎలా ఉండాలో నేర్పించాలి, ఎలా పడుకోవాలో నేర్పించాలి, ఎలా నిద్రించాలో నేర్పించాలి, ఎలాంటి జీవితం చేయాలో నేర్పించాలి. ఇవన్నీ ఆత్మ సంబంధంగా నేర్పించే విధానం మన కుటుంబంలో ఉండాలండి. ఆ తల్లి ఉందే దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పిస్తుందంట. దుర్మార్గంగా ప్రవర్తించే అనుభవాలు ఒక తల్లి నేర్పించవచ్చునా? ఒక తల్లికి ఇలాంటి ఉద్దేశం కలిగి ఉండొచ్చునా? కానీ మీరందరూ మాత్రం మంచి తల్లులండి. తల్లులందరినీ యేసయ్య దీవించును గాక. అందుకని మంచి మార్గంలో మన పిల్లలు నడిపించే కృప యేసయ్య దయచేయును గాక. బైబిల్లో ఒక చిన్న మాట చదివి ముగిస్తున్నాను. ఎస్తేరు గ్రంథం చూడండి, 2వ అధ్యాయం. బైబిల్ గమనించండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 7వ వాక్యం చదువుకుందాం. కుమార్తె అయిన హదస్సా అని ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా ఈ మొర్దుకైన వ్యక్తి అతడు ఆమెను పెంచుచున్నాడు. బిగ్గరగా ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆకలిస్తున్న తల్లి చెప్పండి. ఖచ్చితంగా కొద్దిసేపట్లో పెడతారమ్మా. మీరు తిన్నికి వచ్చేటన్నా నాకు తెలిసి కొద్దిసేపట్లో ఏర్పాటు చేస్తారు. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. ఆమెను చెప్పండి గట్టిగా. కానీ మీరు గమనించండి, ఈ మొర్దుకైన వ్యక్తి హదస్సా అనే అమ్మాయిని ఎస్తేరును పెంచుతున్నాడు. ఎలా పెంచాడు? పెంపకం ఆత్మ సంబంధంగా ఉండాలి, పెంపకం దీవెనకరంగా ఉండాలి. బైబిల్లో రాయబడిందండి. అదే అధ్యాయంలో ఆ 15వ వాక్యం చూడండి ఒకసారి. 15వ వాక్యం గమనించి, 2వ అధ్యాయం 15వ వాక్యం. పిన తండ్రి అయినా ఎస్తేరు వంతు వచ్చినప్పుడు చదవండి అక్క. ఏగే నిర్ణయించిన అలంకారం గాక ఏమీ కోరలేదు. చప్పట్లు కొట్టిన ఒకసారి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈమెలో ఉన్న ఉద్దేశం ఏంటంటే పెంపకం. ఏంటండి? మంచి పెంపకం. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారండి, చూసారండి, సరిగ్గా పాపకు సంవత్సరం ఉండదు, చెవులో పెట్టి నొక్కుతారు. కారణం ఏంటి తెలుసా? వీళ్ళు నేర్పించింది వాళ్ళు ఏంటంటే చూస్తున్నారండి మీరు అందరూ, నిజమే కదా? నేర్పించిందే నేర్చుకుంటారు. మీరు గమనించండి, సరిగ్గా సంవత్సరం ఉండదు. ఆ బుడ్డమ్మాయికి పౌడుగా జడేసి కాళ్ళ నిండా గజ్జలు పెట్టి ఎంత ముఖమంతా అలంకరించి ఏది నేర్పిస్తున్నావో పెద్ద అయిన తర్వాత అదే కారణం ఏంటంటే కనుక నేర్పించే విధానం, నేర్పించే ఉద్దేశం. కానీ మొర్దుకై ఉన్నాడే, ఒక తండ్రిగా పెంచాడే. పెంపకం చాలా ఆత్మ సంబంధంగా ఉంది, పెంపకం చాలా దీవెనకరంగా ఉంది. ఈరోజున మనం పెంచుతున్నాం. పిల్లలు ఎలా పెంచగలుగుతున్నాం?
ఎలాంటి ఉద్దేశం ఉంది? ఏగే నిర్ణయించింది తప్ప ఏది కోరుకోలేదండి. చాలామంది ఉన్నారు అక్కడ, చాలామంది జీవిస్తున్నారు, ఏదేదో కోరుకున్నారు. ఆత్మ సంబంధంగా తెలుసుకోవాల్సిన విషయం అండి నా ప్రియమైన దేవుని బిడ్డరా. మన వ్యక్తిగత జీవితంలో ఒక నిర్ణయం చూడండి, ఏగే నిర్ణయం తప్ప ఏ అలంకరణ కోరుకోలేదు. ఈరోజు మన కుటుంబాలకు, మన పిల్లలకు ఇలాంటి ఉద్దేశాలు మనం ప్రారంభించగలిగితే, మనం నేర్పించగలిగితే, మొర్దుకైన వాడు మంచి పెంపకం పెంచాడు, ఆత్మ సంబంధంగా జీవింపచేశాడు. అందుకే ఎక్కడున్నా కూడా ఒక విజయం సాధించేలాగా చేశాడు. ఈ రోజున మన పిల్లలు కూడా అలా పెంచగలిగితే ఎక్కడైనా దీవెనకరంగా ఉంటారు. కొంతమంది పిల్లలను పెంచుతారండి, చెప్పకూడదండి, పెంచుతారండి. పెళ్లి చేసిన 3 నెలలకి మళ్ళీ ఇంటికి వచ్చుంటారు. పెళ్లి చేసిన 3 నెలలకి మళ్ళీ ఇంటికి వచ్చుంటారు. కారణం ఏంటంటే ఆ మాత్రం కొడితే మా అమ్మాయిని మేము ఉంచమయ్య, మా అమ్మాయిని మా ఇంటి దగ్గరే పెట్టుకుంటామయ్యా. కారణం ఏంటంటే పెంపకం సరైంది కాదు. సమస్య వచ్చిందనుకో, ఎదురైందనుకో, ఆత్మ సంబంధంగా మాట్లాడాల్సిన ఉద్దేశం ఎలా ఉంది? ఒక తల్లిగా మాట్లాడాల్సిన మాటలు మాట్లాడితే కుటుంబం సమాధానంగా ఎందుకు ఉండదు? ఆత్మ సంబంధంగా తెలుసుకోవాలండి, ఆత్మ సంబంధంగా అర్థం చేసుకోవాలండి. ప్రతిదీ తెలుసుకుంటే ఆ కుటుంబానికి ఒక విలువైన మార్గాలు ఉన్నాయండి. కానీ ఎస్తేరు మాత్రము పరిశుద్ధమైన మార్గం, క్రమమైన మార్గములో ఆ మృదుకైన వ్యక్తి నడిపించాడు, నేర్పించాడు, పెంచాడు. ఈ రోజున మన పిల్లలకు కూడా నేను చెప్పే మాట ఇదే, ఇలాంటి అనుభవం యేసయ్య మన పిల్లలంతా నేర్పించును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. పురుషుల కన్నా ఎక్కువగా స్త్రీలే ఎక్కువ నేర్పించగలుగుతారండి. ఎందుకంటే పురుషుడు ఎప్పుడో ఉదయం లేస్తాడు, ఉద్యోగానికి వెళ్తాడు, సాయంకాలం ఎప్పుడో వస్తాడు. స్త్రీలు ఉన్నారే, ప్రతి క్షణం వారిని పడుకోబెట్టేది, నిద్రపుచ్చేది, ఆకలి చూసేది, అన్ని అనుభవాలు చూసి స్త్రీలకు మాత్రమే తెలుసండి. అందరికీ స్త్రీలైన వారు బిడ్డలను మంచిగా పెంచాలండి. నిజంగా ఆ మంచిగా పెంచగలిగితే మాత్రం ఎంత ఆశీర్వాదం అండి. నేను బెంగళూరులో సేవ చేస్తున్నప్పుడు ఒక తల్లి ఇంటికి పోయాను. ఇంటికి పోతే బైబిల్ చదువుతూ మాట్లాడుకుంటూ ఉంది. తలుపు తడుతున్నాను, తలుపు తీయట్లేదు, బైబిల్ చదువుకుంటుంది, మాట్లాడుకుంటూ ఉంది. ఎవరితో మాట్లాడుతుందని చెప్పేసి గట్టిగా తలుపు తట్టి, తలుపు తీయండి అక్క త్వరగా అని చెప్పి తలుపు తీసింది. ఇందాక నుంచి చూస్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నారు అక్క, ఏం చేస్తున్నారు అక్క అంటే, అన్నా ఇప్పటికి ఇంచుమించు 3 నెలలు అయిపోయిందన్నా, నా కడుపులో బాబుకు రోజు నేను కథలాగి వినిపిస్తున్నానన్నా. సాంసోను గురించి చెప్తానన్నా, దావీదు గురించి చెప్తానన్నా, మోషే గురించి చెప్తానన్నా. పనులన్నీ ముగించుకొని శుభ్రంగా కూర్చొని బైబిల్ ఎదుట పెట్టుకొని, చిన్నోడా అని చెప్పి ప్రారంభించి కథలన్నీ నేర్పిస్తున్నానన్నా. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇదేందిరా బాబు జీవితము. కడుపులో బిడ్డకు నేర్పించడం ఎంత ఆశీర్వాదం. దేవుని మహిమ కలుగును గాక. అందుకే మన పితరులు ఇజ్రాయేల్ అంట కడుపులో ఉన్నప్పుడంట చక్కటి నిబంధనలు నేర్పిస్తారంట. నిజంగా నేను అంత నేర్పించని నేను చెప్పట్లే, కానీ మీకు చిన్న బిడ్డలు పుట్టిన తర్వాత నేర్పిద్దాం. ఆమెను చెప్పండి గట్టిగా. ఆ తల్లిని చూస్తే ఆశ్చర్యం అనిపించింది. నిజంగా ఆ పిల్లవాడు చూస్తే ఎంత చక్కటి విషయాలండి. అలాంటి తల్లులు నిశ్చయంగా మన బిడ్డలు ఉండాలండి. ఆమెను చెప్పండి గట్టిగా. మన వాళ్ళు ఏదన్నా చక్కగా ఇలాంటి అనుభవాలు తెలుసుకోరు కానీ, ఇలాంటి ఉద్దేశం తెలుసుకోరు కానీ, ఏదన్నా ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇవ్వాలన్నా, ఒక అబ్బాయిని ఒక అమ్మాయికి ఎంత ఆస్తులు, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంత డబ్బు ఉంది, ఇదే గుర్తుపడతారు తప్ప ఆత్మీయుడా ఇది ఎవరు అడగరు. ఎందుకంటే పెళ్ళైన 3 నెలలకు ఏదైనా ఇట్లా తయారైపోయారు కొంతమంది జీవితాలు చూస్తుంటే. ఆత్మ సంబంధంగా పునాది వేసుకొని, ఆత్మ సంబంధంగా నేర్పించే అనుభవం కలిగి కుటుంబ వ్యవస్థలు ఉంటే ఎంత ఆశీర్వాదం అండి, ఎంత దీవెనండి. కానీ బైబిల్ రాయబడింది, మోసే వాళ్ళ అమ్మందే, ఆమె అయితే నా కొరకు పెంచమంది. మోసే వాళ్ళ అమ్మగారు ఉందే, ఆత్మ సంబంధం ఉద్దేశం కలిగి, రేయ్ నువ్వు ఎబ్రియుడు కాదు, నువ్వు ఐగుప్తుడు కాదు, ఐగుప్తులు ఉండవలసినది కాదు, నువ్వు ఎబ్రియుడువు, నీ కుటుంబ వ్యవస్థ ఇది, నీ అనుబంధం ఇది. రోజు పాలిచ్చి పెంచుతున్నప్పుడల్లా చక్కటి విషయాలు ఒక తల్లిగా నేర్పించిందండి, పునాది వేసిందండి. పెద్దవాడైన తర్వాత ఆ పాపిష్టి ప్రజలతో ఉండడానికి ఇష్టపడట్లేదు, వాళ్ళతో కలవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే నేను వాళ్ళలో ఒకని కాదు, నేను దేవుని ప్రజలతో శ్రమ పడతాను, వారితో జీవించగలుగుతాను. కారణం ఏంటంటే ఈ ఆస్తులొద్దు, అంతస్తులొద్దు, నాకు దేవుని ప్రజలే కావాలి. ఎందుకంటే తల్లి నేర్పిన విద్య, తల్లి నేర్పిన బోధ, తల్లి నేర్పిన అనుభవం
ఈ రోజున ఒక తల్లిగా పునాది వేయగలిగితే ఎందుకు నేర్చుకోరు? నేర్చుకునే ఉద్దేశం ఏ కుటుంబానికి ఎందుకు ఉండదు? మోషే ఎంతటి ప్రయోజకుడిగా మారాడు, ఎంత చక్కటి విషయాలు బోధించింది. ఇజ్రాయేలు ఐగుప్తులు మామూలు అండి. వాళ్ళు చెప్పిన బోధ ఏంటంటే మగపిల్లలందరినీ చంపేసేయండి, ఆడపిల్లలు మాత్రమే బ్రతికించండి. ఎంత స్వార్థప్రియులు అండి. కారణం ఏంటంటే అయినా మగపిల్లలు ఆ సందర్భాల్లో దేవుడు తప్పించి మోసేను తల్లి ఒడిలో పెట్టి ఆ తల్లి పాలించి పెంచే వ్యక్తిగా చేసి చిన్ననాటి నుంచి నేర్పించి ఆత్మ సంబంధంగా అవన్నీ నేర్పిస్తే వాడు పెద్దవాడైన తర్వాత ప్రయోజకుడిగా మారినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. లక్షల కాల్వం నడిపించగలిగాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగాడు. మన్నా కురవం అంటే కురిసింది. ఏది కావాలన్నా దేవునితో మాట్లాడే సంబంధం ఉంది. ఈరోజు నన్ను నేర్పించగలిగితే నీ పిల్లల జీవితాలు కూడా నీ కళ్ళ ముందే ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాయి. నీకు కావాల్సింది ఇది, ఇలా నేర్పించాలి, ఇలాంటి ఉద్దేశం కావాలి, ఇలాంటి తలంపు కావాలి. తల్లిదండ్రులు మనమే వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళకి ఏమర్థం అవుతుందండి? వాళ్ళు ఏం తెలుసుకుంటారండి? మీకు చెప్పవలసిన మాట అంతా ఒకటేనండి, మన పిల్లలకు మనం అందరం కలిసి నేర్పిద్దాం. ఆమె చెప్పండి గట్టిగా. నేర్పించాలి. ఎంతమందికి ఆశ ఉంది? ఏందండి చెప్పండి, గట్టి చెప్పండి. ఎంతమందికి ఆశ ఉంది? ఈ రోజు నుంచి ప్రారంభించే కృప దయచేయునుగాక. నువ్వు అపవాది తంత్రములో దేవుడు యేసు నామం తొలగించునుగాక. మంచి భక్తి కలిగిన పిల్లలుగా పెంచి కృప దయచేయునుగాక. ఎస్తేరుని చూడండి, అదస్త్రం ఎంత చక్కగా పెంచాడో, మహారాణిగా మారిపోయిందండి. చూశారండి? సమయల విషయం చూశారండి? చక్కగా ఎంత ఆత్మ సంబంధంగా ఒక తల్లి ఎంత చక్కగా పెంచిందో, రాజులను అభిషేకించే వ్యక్తిగా మారిపోయాడండి. మోసే చూడండి, ఆ తల్లి పెంపకంలో ఉంటే ఎంత నాయకుడుగా ఎంత చక్కగా వర్ధిల్లాడో. నేనంటాను, నీ కడుపున పుట్టబోయే బిడ్డలు కూడా అలా నాయకులు అవుదురుగాక, అలాంటి దీవెన ఉండునుగాక, అలాంటి ఆశీర్వాదం ఉండునుగాక. నేను అందుకే ఈ పూట కూడా మిమ్మల్ని అందరినీ కోరుకునే విషయం ఏంటంటే, బైబిల్లో ఈ చిన్నపిల్లల గురించి చెప్పాలంటే ఎన్నో అనుభవాలు ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, మన కుటుంబ వ్యవస్థలో ఇలాంటి మంచి విషయాలు నేర్పిద్దాము. మన పిల్లలు నేర్పిస్తే మన కళ్ళ ముందు బాగుపడతారని ఒక సేవకుడిగా గుర్తు చేస్తున్నాను. ఇవి ఎప్పుడైతే నేర్పించగలుగుతామో మన పిల్లలు మన కళ్ళ ముందే ప్రయోజనకరంగా ఉంటారు, దీవెనకరంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. నువ్వు మంచి పనులు నేర్పిస్తే నీ పిల్లలు మాత్రం లోకాన్ని చూడరు, లోక అనుభవాలు ఉండవు, సినిమాలు షికారులు ఉండవు, పోలీస్ స్టేషన్లు ఉండవు, ఆత్మ సంబంధమైన పునాది వేసుకుంటారని ఒక సేవకుడిగా మీకు గుర్తు చేస్తున్నాను. అందుకే ఈరోజు ప్రశాంత్ కుమార్ బర్త్డే సందర్భంగా దేవుడు మనకందరి వాక్యం వినే భాగ్యాన్ని ఇచ్చాడు. ఇలా కుటుంబం అంతా దేవుని గణపరిచే కృపను అనుగ్రహించాడు. నేనంటాను, ఇలా సంవత్సరం దేవుని గణపరిచే భాగ్యం ఈ కుటుంబానికి దేవుడు దయచేయునుగాక. ఇలాగ భక్తి మార్గంలో మన పిల్లలందరినీ పెంచే కృప దయచేయునుగాక. ఇదిగో మన బిడ్డలందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. మరి ముఖ్యంగా ప్రశాంత్ కుమార్ను దేవుడు దీవించునుగాక. ఆ బిడ్డను చక్కగా ఒలివ మొక్కలు తృప్తిపరచునుగాక, దయాకిరీటం ధరింప చేయునుగాక, చక్కటి ఆరోగ్యం దయచేయునుగాక. ప్రభు ఈ వాక్యం దీవించునుగాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని అలాగే. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతివైన యేసయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ శుభదినమున ప్రభువా, ఇదిగో నా తండ్రి, ఈ కుటుంబాన్ని మా బిడ్డలను ప్రేమించి నాయన ప్రశాంత్ కుమార్ని మీరు అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. బిడ్డ బర్త్డే జరిపించుకోవడానికి కూడా మీరు కృప చూపినందులకై స్తోత్రం నాయన. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు యెహోవా కనుదృష్టి నీ మీద నిలుచునని మీ లేఖనము సెలవిచ్చినట్లుగా ప్రభువా మీకు స్తోత్రము నాయన. సంవత్సరం అనే దయాకిరీటమును మీరు ధరింపజేసినందులకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దయలో మీ కృపలో నడిపించబడేటట్లుగా ప్రభువా, ఇదిగో ఈ శుభదినమున నా తండ్రి, ఈ బర్త్డే కుడికలో ప్రభువా మా అందరినీ కూడా మీరు సమకూర్చి ప్రభువా నా తండ్రి మీకు స్తోత్రం. ఈ దాసుని నిలవబెట్టి కూడి వచ్చినటువంటి ప్రజలందరితో, మాతో దూరాన సమీపంలో ఉన్నటువంటి బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడిన మీ శ్రేష్టమైన మాటల కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నిజమే తండ్రి, మీకు స్తోత్రము నాయన. మీరు ఇచ్చినటువంటి బిడ్డలను తల్లిదండ్రులుగా ఏ విధముగా పెంచాలో ప్రభువా నీ లేఖనాల ద్వారా తెలియచేసినందులకై స్తోత్రం చెల్లిస్తున్నాం.
స్తుతిస్తున్నాం. నా తండ్రి మీకు స్తోత్రం. ఫరో కుమార్తె ప్రభువా, అయ్యా ఈ బిడ్డను నా కొరకు పాలిచ్చి పెంచండి తండ్రి చెప్పినట్లుగా ప్రభువా మీకు స్తోత్రము నాయన. ఇదిగో ఈ లోకము కొరకు పెంచకూడదు నా తండ్రి, ఇదిగో మీ కొరకే పెంచాలని నా తండ్రి. లోకము దాని ఆశలు గతించిపోతాయి. లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము ఉంటుంది కనుక ప్రభువా, లోక మాలిన్యము అంటకుండా ప్రభువా అయ్యా నా తండ్రి బిడ్డలను పెంచాలని మీరు మాట్లాడుతూ వచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నిజమే ప్రభువా మీకు స్తోత్రం. అలనాడు మా పితరులు తండ్రి మీకు స్తోత్రము నాయన. అయ్యా ఇదిగో నాయన, వారు పెంచినటువంటి పెంపకాన్ని బట్టి వారు ఏ విధముగా ప్రయోజకులుగా మార్చబడ్డారో, ప్రార్థనా పరులుగా మార్చబడ్డారో, తగుమాత్రపు అలంకారమును ధరించి అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడ్డారో నా తండ్రి, వారు నాయన భక్తి మార్గములో ఏ విధముగా నడిపించబడి అనేకులకు రాజులుగా, అధిపతులుగా నా తండ్రి, అనేకులకు ప్రవక్తలుగా, అభిషేకించువారుగా మార్చబడ్డారో తండ్రి, ఆ విధముగా మా బిడ్డలందరినీ కూడా భక్తి మార్గములో పెంచాలని తండ్రి, వారికి ప్రార్థన నేర్పించాలని, వారిని తండ్రి పరిశుద్ధంగా నాయన పెంచాలని మీరు కోరుకొని మాట్లాడినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నిజమే ప్రభువ, అతల్య వలె కాకుండా నా తండ్రి, ఇంకా అనేకుల వలె కాకుండా, లోకస్తుల వలె కాకుండా ప్రభువ మీకు స్తోత్రము నాయన. మంచి నేర్పించి మంచి నడవడికలో ప్రతివారు నడిపించబడేటట్లుగా మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బాలును నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని మీ లేఖనం సెలవిచ్చినట్లుగా నిజమే తండ్రి, చిన్న వయసులోనే మీ యందు భయభక్తులు కలిగి నాయనా ప్రార్థనా పూర్వకంగా చక్కటి మీ మార్గాలలో బోధిస్తూ ప్రభువా అనేకులకు ఆశీర్వాదకరంగా పెంచాలని మీరు కోరుకున్నందుకు స్తోత్రాలు. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారికి అట్టి జ్ఞానమును మీరు దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. లోకము కొరకు కాదు కానీ తండ్రి, మీ కొరకు ఒక ప్రతిష్ఠిత జనముగా, నిన్ను ఆరాధించే బిడలుగా, నీ కొరకు ఒక మాదిరికరమైనటువంటి బిడలుగా మార్చబడేటట్లుగా ఆ విధముగా పెంచాలని మీరు కోరుకున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అట్టి జ్ఞానముతో మా బిడలందరినీ మీరు నింపమని ప్రార్థిస్తున్నాను నాయన. రాబోతున్న దినాలలో ప్రయోజకులుగా మార్చబడినట్లుగా మీరు సహాయం చేయండి. ప్రశాంత్ కుమార్ని మీ చేతులకు అప్పగించి ప్రార్థిస్తున్నాను తండ్రి, మీకు స్తోత్రం. చిన్ననాటి నుండే భయభక్తులు కలిగి ఎదుగునట్లుగా కృప చూపించండి. జ్ఞానమందు, వయసు యందు వర్ధిల్లునట్లుగా మీ దయ, మనుషుల దయ, తల్లిదండ్రుల దయ, పెద్దల దయ, సేవకుల దయలో వర్ధిల్లునట్లుగా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను ప్రభువా మీకు స్తోత్రాలు. చిన్ననాటి నుండే తండ్రి మీకు స్తోత్రము నాయన. మీ అడుగు జాడలను వెంబడించడానికి మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాను. నీ వాత్సల్యత ఎడతెగక నీ బిడ్డ మీద నిలిచి ఉండునుగాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కరుణ కటాక్షముతో నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ సంవత్సరం అంతా కూడా నీ కృపతో కప్పమని ప్రార్థిస్తున్నాను. నీ దయతో నింపమని వేడుకొనుచున్నాను. మీరు పోషించమని వేడుకొనుచున్నాను. మీరు బలపరచమని వేడుకొనుచున్నాను. మంచి ఆరోగ్యమును మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి, మీకు స్తోత్రాలు. మీ కృపతో నాయన ఈ సంవత్సరం అంతా నీ కృపా క్షేమాలను వెంట ఉంచమని వేడుకొనుచున్నాను తండ్రి, మీకు స్తోత్రం. నాయన ఈ కూడికలో ప్రతి వారు తమ తమ పిల్లలను ఏ విధంగా పెంచి ఎలా నాయన వారిని ప్రయోజకులుగా మార్చాలో నాయన నీ లేఖనాల ద్వారా తెలుసుకున్నారు. నీ మాటలు విన్నారు తండ్రి. ఆ ప్రకారం నడుచుకుని నీకు మహిమార్థముగా జీవించడానికి తండ్రి, నీ రాజ్యము కొరకు గొప్ప జనాంగముగా ఒక్కొక్కరిని సిద్ధపరచడానికి మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ఈ కూడికను ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రాలు. కూడి ఉన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నా తండ్రి, బర్త్డే జరిపించుకుంటున్న బిడ్డను, కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించి ప్రార్థిస్తుంటుండగా ఇంకా రాబోతున్న దినాలలో అనేక బర్త్డేలు జరిపించుకోవడానికి కూడా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రం. ఇంతవరకు నీ సన్నిధి కాంతి మా మీద ఉదయింపు చేసినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ దాసుని బలపరిచి అభిషేకించి మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా కృపనిచ్చి, ఆరోగ్యమిచ్చి, క్షేమమునిచ్చి నడిపించమని వేడుకొనుచున్నాను. ఏ విధము చేతనైనా తండ్రి, ఇదిగో మీ సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నాయనా, చిన్న బిడ్డను కూడా మీ చేతులకు అప్పగించి మేము ప్రార్థిస్తూ ఉంటుండగా మీ రాజ్యం కొరకు, రాకడ కొరకు మేమంతా ఆశీర్వదించబడి సిద్ధపడినట్లుగా సహాయం చేసి మహిమను పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం మనకును సకల పరిశుద్ధులకును తోడయండి. మరి విశేషముగా ఈ పుట్టినరోజు వేడుకై కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసిన ఈ కుటుంబీకులందరికీ సదాకాలం తోడయ్యి నడిపించి
నిత్య మహిమలో చేర్చును గాక. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. చెప్తామండి గట్టిగా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. ఈ కేక్ కటింగ్ కార్యక్రమం దేవుని మహిమార్థమే జరుగునట్లుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ లార్డ్. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువా, మీకు వందనాలు, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి, మీ దయని బట్టి మీకు వందనాలు, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా మీ దయ చూపిస్తూ వచ్చినారు ప్రభా, అందుని బట్టి మీకు వందనాలు, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యెషమాను బట్టి, దేవా ఎల్షమని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వారు ప్రేమించి 2 కుమార్తెలు మీరు ఇచ్చినారు. ఆహారాన్ని బట్టి 2 కుమారులు మీరు ఇచ్చినారు. జీవన్ బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవ ఆహారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన కూడా ఒంటరిగా ఉన్నప్పుడు మీరు జంటగా చేసినారు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఫస్ట్ కుమార్తెను మీరు ఇచ్చినారు, మళ్ళీ ప్రభా బాబుని మీరు ఇచ్చినారు ప్రభా, మీకు వందనాలు, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుమారులు యెహోవాను గ్రహించే స్వాస్థ్యము దేవ, ఆయన దేవ గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం అని రాయబడుతూ వచ్చినాయి. కాబట్టి మీరు ఇచ్చిన ప్రభా మీ స్వాస్థ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంవత్సరం అంతా కూడా మీరు కాపాడుతూ వచ్చినారు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చినారు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన కేకును బట్టి మీకు స్తోత్రాలు. కేక్ ఏ విధంగా మధురంగా ఉంటుందో ప్రభా, ఆయన జీవితము భవిష్యత్తులో కూడా దేవునికి, కుటుంబానికి, సంఘానికి, సమాజానికి కూడా సంతోషము, ఆనందం ఇచ్చేదిగా, దైవికంగా ఆనందం ఇచ్చేదిగా ఉండినట్లుగా సహాయపడుతున్నామని వందనాలు చెల్లిస్తూ, ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలుకై వందనాలు చెల్లిస్తూ, ఇంతవరకు బిడ్డ మీద మీ కనుదృష్టి దేవా మీరు ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ, మా ప్రభుడు, మా రక్షకుడు, ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఏజెస్ మాకు మైక్, ఏజెస్ మాకు మైక్ పాడు. ప్రైజ్ లార్డ్. దీవించుమో, కరుణించుమో నీ ప్రేమలో దేవా. దీవించుమో, కరుణించుమో నీ ప్రేమలో దేవా. గతకాలమంతయు నీ కృపలో దీవించి కరుణించి కాపాడుమో. గతకాలమంతయు నీ ప్రేమలో దీవించి కరుణించి కాపాడుమో. దీవించుమో, కరుణించుమో నీ ప్రేమలో దేవా. దీవించుమో, కరుణించుమో నీ ప్రేమలో దేవా. సంవత్సరమనే దయా కిరీటమును నీవిచ్చు దేవుడవు నీవే కదా. సంవత్సరమనే దయా కిరీటము నీవిచ్చు దేవుడవే.
ఎల్లకాలము శాశ్వత కాలం దీవించి కరుణించి కాపాడుమో, దీవించి కరుణించి కాపాడుమో, దీవించుమో కరుణించుమో నీ ప్రేమలో దేవా, దీవించుమో కరుణించుమో నీ ప్రేమలో దేవా. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను, నీ పాదం తృప్తిల్ల నీవను నేను, నిన్ను కాపాడువాడు ఉనుకడు నిదురపు అరచేతి వాగ్దానము చేసిన యేసయ్యా, తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును. పర్వత